ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఓ కొలిక్కి రానుంది. అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఐకానిక్ బిల్డింగులుగా నిర్మించాలని భావిస్తోన్న సర్కార్ ఈ రెండు భవనాలకు సంబంధించిన ఆకృతులను ఖరారు చేసింది. నార్మన్ పోస్టర్ ప్రతినిధులతో జరిగిన కీలక సమావేశంలో డిజైన్లను ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. అయితే ముందుగా అసెంబ్లీ కోసం రూపొందించిన భవన డిజైన్ను హైకోర్టుకు మార్చి అసెంబ్లీకి కోహినూర్ వజ్రం ఆకారం కలిగిన డిజైన్ను ఖరారు చేశారు ఏపీ సీఎం. అమరావతి నగర నిర్మాణ వ్యవహారం ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తోంది. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీని నిర్మించిన ఏపీ సర్కార్ శాశ్వత నిర్మాణాలపై సుదీర్ఘ కసరత్తు చేశాక ఐకానిక్ బిల్డింగ్ డిజైన్లకు ఆమోదం తెలిపింది. అమరావతి వైభవం, చరిత్ర, భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని రాజధానిలోని 1365 ఎకరాల్లో పరిపాలనా నగరానికి మాస్టర్ ప్లాన్ ని దాదాపు సిద్ధం చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుగా ఐకానిక్ బిల్డింగ్లైన అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించిన తుది డిజైన్లను రూపొందించారు నార్మన్ పోస్టర్ ప్రతినిధులు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకృతులు దాదాపు ఖరారయ్యాయి. ముందుగా అసెంబ్లీకి స్తూపాకారం డిజైన్, హైకోర్టుకు వజ్రాకారం ఉన్న డిజైన్ రూపొందించగా దీనికి సీఎం చంద్రబాబు మార్పులు సూచించారు. అసెంబ్లీకి కోహినూర్ వజ్రాకారం ఉండే డిజైన్ ఖరారు చేశారు. హైకోర్టుకు స్తూపాకారం ఉండే డిజైన్ చేయాలని సూచించారు. దీంతో ఈ రెండు భవనాలకు సంబంధించి ఆకృతులు ఖరారైనట్లేనని చెప్పాలి. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టును 4 ఫ్లోర్లుగా నిర్మిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో రిజిస్టర్లు, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన గదులు ఉంటాయి. మొదటి అంతస్తులో లైబ్రరీ, మీటింగ్ హాల్ ఉంటాయి. 2, 3 అంతస్తుల్లో 36 కోర్టులు, జడ్జీల ఛాంబర్లను ఏర్పాటు చేస్తారు. 4వ అంతస్తులో చీఫ్ జస్టిస్ కోర్టు, ఛాంబర్లు, జడ్జీల మీటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది ఏపీ సర్కార్. దీనికి సంబంధించిన డిజైన్ ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా చూపించి ఖరారు చేయనుంది ప్రభుత్వం. అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సిటీకి అంటే సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు వాటికి సంబంధించిన రెసిడెన్షియల్ వాటికి మొత్తం మనం 1400 ఎకరాలను యాక్చువల్గా పెట్టడం జరిగింది. దాంట్లో ఇప్పటికే నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ అనేక డిజైన్ తీసుకొచ్చి సీఎంకి చూపించారు. అయితే ఈరోజు సీఎం గారు ఆ డిజైన్స్ అన్నీ చూసి ఆ డిజైన్స్లో హైకోర్టుకి ఏముండాలి, అసెంబ్లీకి ఏముండాలి అని దాన్ని ఫైనలైజ్ చేశారు. కోహినూరు వజ్రం ఏపీలో లభ్యమైంది కాబట్టి ఆ ఆకృతిలో అసెంబ్లీ నిర్మాణం ఉండాలని చంద్రబాబు సూచించారు. కోహినూరు డిజైన్ షేప్ లో 6 అంతస్తుల్లో 4.5 లక్షల అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీని నిర్మిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ లో అసెంబ్లీ, మండలి, పరిపాలనా ఛాంబర్లు, పీపుల్స్ ప్లేస్ ఉంటుంది. మొదటి 2 అంతస్తుల్లో స్పీకర్, మండలి చైర్మన్, సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులు, విప్ల ఛాంబర్లు ఉంటాయి. స్పీకర్, సీఎంలతో సమానంగానే ప్రతిపక్ష నేత ఛాంబర్ కు ప్రాధాన్యం ఇవ్వాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల స్పష్టం చేశారు. 3వ ఫ్లోర్లో లైబ్రరీ, కమిటీ హాళ్లను నిర్మిస్తారు. 4, 5, 6 అంతస్తుల్లో అసెంబ్లీ, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన ఛాంబర్లను నిర్మిస్తారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించి సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ఇంటీరియర్స్ తో సహా పూర్తిస్థాయి డిజైన్లు ఖరారు చేయనుంది ప్రభుత్వం. ఐకానిక్ బిల్డింగులు కాకుండా శాశ్వత సచివాలయం, హెచ్ఓడి భవనాల డిజైన్లను రూపొందించే బాధ్యతను నార్మన్ పోస్టర్ ప్రతినిధులకే అప్పచెప్పింది ప్రభుత్వం. దీంట్లో భాగంగా శాశ్వత సచివాలయం భవనానికి సంబంధించి రేపు జీఏడీ అధికారులతో భేటీ కానున్నారు.